ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. దేవుడా, నేనేం చెయ్యాలి? విహారీ గారి భార్యగా ఆ స్థానాన్ని నేను అడగలేదు. ఆయన భార్యగా అందరిలో గుర్తింపు కోరుకోలేదు. దూరంగా ఆయన్ని చూసుకుంటూ అవమానాల్ని బాధల్ని అనుభవిస్తున్నా సరే నా భర్తకి దగ్గరలోనే ఉంటున్నానని చిన్న సంతృప్తితో బ్రతుకుతున్నాను. కానీ ఆ చిన్న ఆనందం కూడా నాకు మిగిల్చేలా లేవు స్వామి. యమునమ్మ చేత నాకు ఈ విడాకుల పేపర్లు ఇప్పించే బదులు ఎంత విషయం ఇప్పించాల్సింది. హాయిగా ఆ విషయాన్ని తాగి ఈ జీవితాన్ని ఇంతటితో ముగించేదాన్ని. లక్ష్మి, టెండర్ కావాల్సిన పేపర్స్ అన్ని పెట్టుకున్నావు కదా? పెట్టుకున్నాను విహారీ గారు. సరే, ఈ విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టి విహారికి ఏం చెప్పి నువ్వు సంతకం పెట్టిస్తావో నీ ఇష్టం. విహారీ, ఆఫీస్కి వెళ్తున్నావా? కాదమ్మా, మన వీక్రాఫ్ట్ తరఫున గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకి స్కూల్ యూనిఫామ్ టెండర్స్ పిలిపించారు. ఆ టెండర్స్ వేయడానికి వెళ్తున్నాం. మంచి పని కోసం వెళ్తూ నల్ల పిల్లిని చంకర వేసుకుని తీసుకెళ్తున్నట్టు ఆ లక్ష్మిని ఎందుకు తీసుకెళ్తున్నావు? అత్తయ్య, ఈ టెండర్ ప్రపోజలే తనది. వదినా, తను నల్లపిల్లేం కాదు. మనల్ని మన బిజినెస్ని కాపాడడానికి వచ్చిన దేవత. అయితే గుడి కట్టి పూజలు చేసుకో బాబా. అత్తయ్య, మాకు టైం అవుతుంది. లక్ష్మి, వెళ్దామా? అలాగే విహారీ గారు. మావయ్య, అత్తయ్య, మీరు వస్తున్నారు కదా? నేను రెడీ అల్లుడు. నేను రెడీ విహారీ. పదండి వెళ్దాం. విహారీ, 1 సెకండ్, ఒక అర్జెంట్ కాల్. చెప్పు సుభాష్. అంబిక, ఎక్కడున్నావు? ఇప్పుడే ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళబోతున్నాను. నువ్వు ఫోన్ చేస్తావు. అర్జెంటా? అర్జెంటే. ఏంటో త్వరగా చెప్పు. నీకో బ్యాడ్ న్యూస్. ఎప్పుడు నీకు బ్యాడ్ న్యూస్లు చెప్పడమేనా? ఒక్కసారైనా గుడ్ న్యూస్ చెప్పావా? అదంతా తర్వాత అంబిక, ముందు నేను చెప్పేది విను. ఏమైంది చెప్పు. మనం ఆ సిద్ధార్థ్ గారిని అడ్డు తొలగించుకుందామని వాణ్ణి బాగా కొట్టి కాలువలో పడేసాం కదా. అవును. ఆ సిద్ధార్థ్ గారి బాడీ ఎక్కడ దొరకలేదని ఇన్ఫర్మేషన్ వచ్చింది. కొన్ని డెడ్ బాడీస్ లేటుగా తేల్తాయిలే. రేపో ఎల్లుండో వాడి బాడీ దొరుకుద్ది. లేదు, ఎందుకైనా మంచిదని ఒకడిని అక్కడికి పంపించి ఎంక్వైరీ చేపించాను. ఏం చెప్పాడు వాడు? సిద్ధార్థ్ గారు చావలేదంట. వాట్? చావలేదా? అవును, వాడు కొట్టుకుపోతూ ఉంటే ఎవరో కాలంలోంచి తీసి సేవ్ చేశారంట. సుభాష్, వాడు ప్రాణాలతో బతికితే నువ్వు నేను అయిపోతాం. సరిగ్గా కనుక్కునే చెప్తున్నావా? ఖచ్చితంగా వాడైతే చావలేదు. కొన్న ఊపిరితో అన్కాన్షియస్ లో ఉంటే ఎవరికో దొరికాడంట. సుభాష్, 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 వాడు బ్రతికి పోలీసులు వాడిని ఎంక్వైరీ చేసినా ఇంకెవరికైనా వాడు నిజం చెప్పినా మనకి ఫ్యూచర్ ఉండదు. వాణ్ణి ఎవరు సేవ్ చేశారో, ఎక్కడుంచారో కనుక్కోవాలి. నువ్వు వెంటనే వాణ్ణి వెతికే పనిలో ఉండు. నాకు వాడు ఎక్కడున్నాడో తెలియాలి. వాణ్ణి మనం పట్టుకోవాలి. అలాగే వెతుకుతాను, నువ్వు కంగారు పడకో. నీకు అర్థం కావడం లేదు సుభాష్. ఇన్ని రోజులు ఇంత కష్టపడి మనం వేసిన ప్లాన్లు, స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా చేసిన పనులు అన్నీ వాడు నోరు తెరిస్తే వృధానే. నువ్వు ఏమన్నా చెయ్యి, వాడు మాత్రం బ్రతకూడదు, నోరు తెరవకూడదు.
నేను చూసుకుంటాను అంబిక. నాకు నువ్వు చేసే ప్రతిదీ అప్డేట్ కావాలి. నీకు ఏ పనులున్నా ఆపే. మన ఎజెండా వాడిని పట్టుకోవడమే. అర్థమైందా? సరే అంబిక. ఓ సిద్ధార్థ్, ఎక్కడున్నావురా? మావయ్య టైం అవుతుంది. అత్తయ్య ఇంకెంతసేపు ఫోన్లో మాట్లాడుతుంది? ఒకసారి వెళ్ళి అత్తయ్యని పిలవండి. అదిగో వచ్చేసింది. నీకోసం ఎదురు చూస్తున్నాం. అత్తయ్య షల్ వి స్టార్ట్? విహారి, మీరు వెళ్ళండి. నాకు ఒక చిన్న పనుంది, అది చూసుకుని వచ్చి జాయిన్ అవుతాను. సరే మావయ్య, వెళ్దాం పదండి. లక్ష్మిక. హలో, ఎవరు ఫోన్లో? బాయ్ ఫ్రెండా? నీకెందుకు బావా, వెళ్ళి పని చూసుకో. ఏమో, గంపలో ఒడిబియ్యం పోసిన దగ్గర నుంచి పెళ్ళిని సీరియస్గా తీసుకున్నావేమో అనుకున్నాను. బావా, ఇరిటేట్ చేయకుండా వెళ్ళు. నీ పెళ్లి కుదిరితే ఆ పనులన్నీ దగ్గరుండి చూసుకునేది నేనే. బావా, టైం అవుతుంది, వెళ్ళు. సరే. ఏమండి విహారీ గారు, ఏమన్నా పనుండి వచ్చారా సార్? లేదండి, టెండర్ వేయడానికి వచ్చాను. ఇక్కడ టెండర్ వేయడానికి వచ్చారంటే మీ టైం వేస్ట్ సార్. డీడీ తీసిన అమౌంట్ కూడా వేస్టే సార్. ఎందుకండి అలా అంటున్నారు? మేడం, ఈ టెండర్లు అనేవి ఎవరికి ఇవ్వాలో ఆల్రెడీ నిర్ణయం అయిపోయాయి మేడం. ఈ టెండర్లు అనేవి కేవలం ఫార్మాలిటీ మాత్రమే. అదేంటి, టెండర్లు ఎవరు తక్కువ కోట్ చేస్తే వాళ్ళకే ఇవ్వాలి కదా సార్? అక్కడ కూర్చున్నాడే, అతనే రత్నంబాబు. సార్, ప్రతి సంవత్సరం ఎంతమంది వచ్చి టెండర్ వేసినా అతనికే టెండర్ ఇస్తారు సార్. ఎలా ఇస్తారో ఏమో, మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అనుకుంటా. వాళ్ళు ఎవరికి ఇచ్చినా యాజ్ పర్ రూల్ ప్రకారం నేను టెండర్ వేస్తాను. మేము చెప్పాల్సింది చెప్పాం సార్, తర్వాత మీ ఇష్టం. ఎనీవే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, పదండి. ఏంటి సార్, టెండర్ వేయడానికి వచ్చారా? అవును, విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుంచి టెండర్ వేయడానికి వచ్చాను. ఇంకా టెండర్ ఫైల్ చేయడానికి టైం ఉంది, మీరు వెళ్ళి కూర్చోండి. ఓకే సార్. ఎందుకు సార్ టైం వేస్ట్ పనులు? అవును, మీకు చాలా బిజినెస్లు ఉన్నాయి కదా, వెళ్ళి వేరే టెండర్లు వేసుకోవచ్చు కదా. అది చెప్పడానికి మీరెవరు? మీ సమయం మీకు చాలా ఇంపార్టెంట్ సార్. ఏదో నా వంతు సలహా ఇస్తే మీకు ఎంతో కొంత కలిసి వస్తుందని. మేము చేనేత కార్మికులకి ఉపాధి కల్పించడం కోసం ఈ టెండరు వేద్దామని వచ్చాం. మేడం, బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్ చేయకుండా ఊరిని ఉద్ధరిద్దామని వస్తే మీకు వచ్చేది నష్టమే.